ఇర్మియా ప్రవక్త 40 అధ్యాయాలు రాశాడు. కాబట్టి ఇలాగ మైనర్ అండ్ మేజర్ ప్రాఫిట్స్ అంటాం. కాబట్టి ఈ మైనర్ ప్రాఫిట్ జెఫన్యా గురించి కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానిస్తాం. కాబట్టి ఈ జెఫన్యా గ్రంథాన్ని క్లుప్తంగా మనం ధ్యానించాలని నేను కోరుతున్నాను. చూడండి, 3వ అధ్యాయము, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ చక్కని మాటలు జెఫన్యా మనకు తెలియపరుస్తాడు. ఆ దినమున జనములు మాతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును, ఆయన యందు తనకున్న ప్రేమ బట్టి శాంతమును వహించి మీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, జెఫన్యా ద్వారా మీరు లోకరక్షకుడు ఏ విధంగా పుడతాడో ఆయన ద్వారా మాకు వచ్చే ఆశీర్వాదాలను 500 సంవత్సరాల పూర్వము మీ వాక్యంలో లిఖించి ఉండగా ప్రభువా, దాన్ని మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడండి. వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని వాక్యానికి లోబడే వారమై మీ రక్షణ, మీ నిత్య జీవాన్ని, మీ పరలోక రాజ్యాన్ని మేము పొందుకునే వారంగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దుమని, మీకు ఇష్టమైన ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని, వాక్యంలో ఉండే సత్యాన్ని మేమందరం కూడా గ్రహించి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని ద్వారా మీ యందు దీవించబడే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని, మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలామంది ఈ గ్రంథాన్ని చదవరు, మరి ఈ గ్రంథం అంటే కూడా తెలీదు. జెఫన్యా అంటే అర్థం ఏంటంటే హిడన్ ఇన్ ద లార్డ్, దేవుని యందు దాచబడి ఉండుట. కాబట్టి యేసుక్రీస్తులో మనకి దేవుడిచ్చే ఆధిక్యతలన్నింటినీ కూడా ఈ జెఫన్యా గ్రంథంలో మనకు తెలియపరిచి ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, 16వ వచనంలో 2 మెసేజెస్ ఇచ్చాడు ఇక్కడ జెఫన్యా. ఒకటి ఏంటంటే మెసేజ్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడిన వాక్యము, మెసేజ్ ఆఫ్ హోప్. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 9-20 వచనాల్లో మెసేజ్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడిన వాక్యాన్ని మనకు బోధించాడు. అంతేకాకుండా ఇంకా అదొకటే బోధించలేదు, మొదటి 2 అధ్యాయాలు అంటే 3వ అధ్యాయం 8వ వచనం వరకు ఇంకొక మెసేజ్ కూడా బోధించాడు. మెసేజ్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పును గురించిన సందేశాన్ని మనకు తెలియపరిచాడు. 2 కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది మెసేజ్ ఆఫ్ హోప్నే వింటారు, నిరీక్షణతో కూడిన వాక్యాన్నే వింటారు, కానీ తీర్పుతో కూడిన వాక్యాన్ని మనకు సంబంధించింది కాదు అనుకుంటారు. కానీ అది కూడా మనకు సంబంధించిందే. ఈ 2 వాక్యాలు ఈ 3 అధ్యాయాల్లో మనకు తెలియపరిచాడు. చూడండి, మొట్టమొదటిగా మనం మెసేజ్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడిన వాక్యాన్ని వింటాము. మొట్టమొదటిది ఏం చెప్తున్నాడమ్మా? 16వ వచనంలో, ఆ దినములలో జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, ఫియర్ నాట్ అనే మాటను ఇక్కడ వాడాడు. యేసు ప్రభు ఈ క్రిస్మస్ మెసేజ్లో మనం చూసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు నరావతారిగా రావడం ద్వారా మన భయాందోళనను తీసివేస్తాడు. మనకుండే భయాన్ని, మనకుండే ఆందోళనని అన్నిటినీ కూడా తీసివేయడానికి యేసు ప్రభు దేవుడయ్యుండి నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి ఈ క్రిస్మస్ ద్వారా, అంటే ఆయన పుట్టడం ద్వారా మనకి ఏమిచ్చాడు? ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటంటే మనం దేని గురించి కూడా భయపడనక్కర్లేదు. వి నీడ్ నాట్ ఫియర్ ఎనీథింగ్. ఈ లోకంలో మనకి ప్రతి విషయంలో భయపడతాము, ఆందోళన చెందుతాము. మన ఆరోగ్యం విషయమై భయపడతాము, ఆందోళన చెందుతాము. లేకపోతే మన ఉద్యోగం విషయమై భయపడి ఆందోళన చెందుతాము. మన కుటుంబం విషయమై భయపడి ఆందోళన చెందుతాము. మన పిల్లల విషయమై, వాళ్ళ భవిష్యత్ జీవితం గురించి ఆందోళన చెంది
భయపడతా ఉంటాము. మన కుటుంబ జీవితము గురించి కూడా భయపడి ఆందోళన చెందుతాము. రాబోయే దినాల్లో మనకి ఎలా ఉంటుంది పరిస్థితులని కూడా భయము ఆందోళనలు కలుగుతున్నాయి. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా ఏం చూస్తున్నామండి? యుద్ధాలు చూస్తున్నాం కదా. రష్యాకి యుక్రెయిన్కి మధ్యన యుద్ధం జరుగుతుంది. మరి ఇస్రాయేల్కి గాజా ప్రదేశానికి యుద్ధం జరుగుతుంది. అనేకమైన మరి ఇటీవల మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏమొచ్చింది? పెద్ద భూకంపం వచ్చింది. అయితే ఇవన్నిటిని బట్టి మనం ఏం చేస్తున్నామండి? భయాందోళనలు కలిగి ఉంటున్నాము. అయితే జెఫన్యా ఏమంటున్నాడంటే, యెరూషలేమా అంటే దేవుణ్ణి హత్తుకునే బిడలారా, మీరు భయాందోళనను పడక్కర్లేదు. మీ యొక్క భయాన్ని, మీ ఆందోళనని దేవుడు తీసివేస్తాడు. అందుకనే ఆయన నరావతారిగా, యేసు ప్రభు దేవుడై ఉండి నరావతారిగా ఈ భూలోకానికి ఆ క్రిస్మస్ నాడు ఎందుకు జన్మించాడంటే, మనకుండే భయాలు, మనకుండే ఆందోళన అన్నిటిని కూడా తీసివేయడానికే వచ్చాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దేవదూతలు వచ్చి గొర్రెల కాపర్లకి ఏమని చెప్తాయంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను తెలియజేయుచున్నాను. అంటే భయపడకము, మీ భయాందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి అని ఆ గొర్రెల కాపర్లకి దేవదూతలు వచ్చి తెలియపరిచి, మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, యేసు ప్రభు దేవుడై ఉండి నరావతారిగా ఈ భూలోకంలో జన్మించాడు. ఆయన మీ భయాలను, మీ ఆందోళన అన్నింటినీ కూడా తీసివేస్తాడు. మీకు నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగలుగుతాడు అని దేవదూతలు ఆ గొర్రెల కాపర్లకు చెప్పినాయి. అంతేకాకుండా 2వ అధ్యాయము 14వ వచనంలో దేవదూతలు దేవుల్ని ఆరాధిస్తూ ఏమని చెప్పినాయి అంటే, ఇదిగో ప్రజలందరికీ 14వ వచనంలో ఏముందంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద సమాధానం. కాబట్టి దేవుడు ఈ లోకానికి నరావతారిగా ఎందుకు వచ్చాడమ్మా? మన భయాందోళనను తీసివేసి నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని మనకి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. జెఫన్యా అంటున్నాడు, ఈ ప్రవక్త ఎప్పుడండి? యేసు ప్రభు పుట్టక ముందు 500 సంవత్సరాల ముందు ఈ ప్రవచనం తెలియపరిచాడు. యెరూషలేమా, నీవు భయపడకము, ఎందుకంటే నీ భయాందోళన తీసివేసే లోక రక్షకుడు రాబోతున్నాడు. ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి ఉంటే ఆయన నీ భయాందోళన అన్నింటినీ కూడా ఈ లోకంలోంచి నీకు తీసివేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ క్రిస్మస్ ద్వారా మనకు తెలియపరిచేది ఏంటంటే, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ భయాందోళన అన్నింటినీ తీసివేసి నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఈ లోకం ద్వారా పొందుకోలేవు, కానీ యేసు ప్రభు ద్వారా నీవు పొందుకుంటావు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు నీవు సంతోషాన్ని, సమాధానాన్ని దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా పొందుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాటను ఆ యెషయా ప్రవక్త చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో యెషయా ప్రవచిస్తాడు ఈ దేవుని ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం గురించి. యెషయా గ్రంథం, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తును, నేను నీకు సహాయం చేయువాడను నేనే. చూడండి, నేను నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకొందును. చూడండి, దేవుడు అంటున్నాడు, అభయం ఇస్తున్నాడు. యెషయా చెప్తున్నాడు, లోక రక్షకుడు రాబోతున్నాడు, ఆయన మీకు తోడై ఉంటాడు, ఆయన మీ భయాందోళన తీసివేస్తాడు, మీకు నిజమైన సంతోషం, సమాధానాన్ని ఇస్తాడు, ఆయన దక్షిణ హస్తాన్ని మీ మీద పెడతాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, దీవిస్తాడు అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఈరోజు మనకుండే సమస్యలను దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా తొలగించుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది.
అందుకనే చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32, 33 వచనాల్లో చెప్తాడు. యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో మనకు చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32, 33 వచనాలు. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్ని జనులు వీటిలన్నిటి విషయములలో విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినడేలా అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యేసు ప్రభు చెప్తున్నాడు కొంత మీద ప్రసంగం. నీకేం కావాలి? నీకు కావాల్సిన తిండి కావచ్చు, ఆహారం కావచ్చు, నీ బట్టలు కావచ్చు, నీ అనుదిన జీవితంలో కావలసిన సమస్తము ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసంట. అయితే వాటి గురించి నీవు అడిగినా అడగకున్నా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు కోరేది ఏంటంటే, దేవుని నీతిని, రాజ్యాన్ని నీవు మొదట వెతికినట్లయితే దేవుణ్ణి కనుగొన్నట్లయితే అప్పుడు ఏమవుతాయంట? సమస్తము కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఈ జెఫన్యా ప్రవచించినప్పుడు ఒక రాజు పరిపాలించాడు. ఆయన పేరేంటమ్మా? జోహాషియా. మొదటి వచనం చూడండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యోషియా దినముల్లో. యోషియా అనే రాజు జెఫన్యా కాలంలో రాజుగా ఉన్నాడు యూదా దేశానికి. ఆయన ఎంత కాలానికి రాజు అయ్యాడంటే 8 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజు అయ్యాడు. ఎవరన్నా అవుతారా అమ్మ 8 ఏళ్లకు రాజు? ఈ యొక్క జోహాషియా అనే వ్యక్తి 8 ఏళ్లకి రాజు అయ్యాడు. తర్వాత 16 ఏళ్లకి దేవుని పట్ల దేవుణ్ణి వెతికేవాడిగా ఉన్నాడు. దేవుణ్ణి వెతికాడు. దేవా, నీవు నాకు కనపరుచుకో, నిన్ను నేను తెలుసుకుంటాను అని దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి వెతకాలని కోరుతున్నాడు. చూడండి, 8 ఏళ్లకి రాజు అయ్యాడు. కాబట్టి ఆ రాజైన ఆ యొక్క రాజు ఏమని కోరుతున్నాడు? నిజమైన జీవం గల దేవుణ్ణి నేను తెలుసుకోవాలి అని 16 సంవత్సరాలప్పుడు ఆయన రాజు అయ్యాక వెతకడం ప్రారంభించాడు. ఈరోజు మనం దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఈ రాజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి విరోధమైన విగ్రహాలని అన్నిటినీ కూడా విసర్జించి ఆ యూదా దేశపు వాళ్ళందరూ కూడా నిజమైన జీవం గల దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా వాళ్ళని సరిదిద్దాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో నిజమైన దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి మనం వెతికి ఆయన్ని కనుగొని ఆయన్ని వెంబడించే వారంగా ఉంటే మన భయాందోళన అన్నిటినీ కూడా ఆయన తీసివేసి మనని దీవించి ఆశీర్వదించి మనకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 17వ వచనం చూడండి. 17వ వచనంలో ఏముందమ్మా? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్యన ఉన్నాడంట. ఎక్కడ 2-3 కూడి నా నామమును ఆరాధిస్తారో వారి మధ్యన ఎవరు ఉంటారమ్మా? దేవుడు ఉంటాడు. ఆయన మన మధ్యన ఉండడానికే ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. అదే యెషయా ప్రవక్త 700 సంవత్సరాల పూర్వం ఏమని చెప్పాడంటే, ప్రవచించాడంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్య గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకి ఇమానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమానుయేలు అనగా అర్థం ఏంటంటే, మత్తయి సువార్త 1:22లో దేవుడు మన మధ్యన ఉన్నట్టు. యేసు ప్రభు నరావతారిగా పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన నీలో నాలో ఉండడానికి, మనతో సహవాసం చేయడానికి, మనలో నివసించడానికి, మనలను తన బిడ్డలుగా చేసుకోవడానికి. ఈరోజు నీలో ఎవరున్నారు అని నీవు ప్రశ్నించుకున్నట్లయితే
యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన మన కొరకు తను తాను అర్పించుకొని ఆయన ద్వారా మనము దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉండడానికి దేవుడు కోరుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు మన మధ్యన ఉండడానికి, మనలో ఉండడానికి, మనతో ఉండడానికి ఆయన నరావతారిగా, ఇమానుయేలుగా, అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకంలో జన్మించాడు. ఆయన మనతో ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఏదో అందరితో పాటు పండుగ జరుపుకోవాలని కాదు, కానీ యేసు ప్రభుని మనం వ్యక్తిగతంగా ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా ఎరిగి ఆయనను మనం కలిగి ఉండాలని, ఆయన మనలో ఉండాలని ఆయన నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఈరోజు ఆ యేసు ప్రభుని మనము విశ్వాసముతో అంగీకరించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎవరైతే ఆయనను కోరుకుంటారో ఆయన వారిని ఏం చేస్తాడంట, తన బిడ్డలుగా చేసుకొని తనతో పాటు నివసించడానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఒక వచనం చూడండి, హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన నరావతారిగా ఎందుకు వచ్చాడంటే ఈ లోకాన్ని మనలో ఉండి మనని ఎల్లప్పుడూ కాపాడి భద్రపరిచి ఆయన నిత్యము మనతో సహవాసం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అనే వచనాన్ని మనం చూస్తున్నాం. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఏమంటున్నాడంటే 2వ భాగంలో, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే మనతో చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమియూ చేయగలడు. యేసు ప్రభు నీలో నాలో నివసించడానికి ఆ క్రిస్మస్ నాడు ఈ భూలోకానికి అవతరించాడు. దేవుడై ఉండి మానవుడిగా ఆయన నరావతారిగా ఎందుకు వచ్చాడంటే ఆయన మనతో పాటు నివసించడానికి, మనలో నివసించడానికి, మన కష్టాలను, శ్రమలను, మన ఉద్దేశాలన్నింటినీ కూడా ఆయన సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన నరావతారిగా వచ్చాడు. యేసు ప్రభు నీలో ఉండడానికి, నీతో ఉండడానికి, నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆయన ద్వారా మనము దేవుని కుమారులు, కుమార్తెలుగా చేయబడతాము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్త పౌలు మనకు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు ద్వారా మనము కుమారులుగా మార్చబడతాము. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని 5వ వచనం నుంచి చూడమ్మా. దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ సంతానంలో పుట్టి మనము దత్తపుత్రులుగా కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారై విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడివాడయ్యాను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడివి కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చూడండి, పౌలు ఇంకా బాగా మనకు చెప్తున్నాడు. యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే కేవలము ఆయన నిన్ను రక్షించి తన బిడ్డగా చేసుకోవడమే కాదు, కానీ నీవు నేను దేవుని కుమారులుగా మార్చబడి దేవుని రాజ్య వారసులంగా చేయబడి ఆయన కుటుంబంలో మనం సభ్యులంగా చేయబడి మన దాసత్వంలోంచి మనని విడిపించి మనని తన కుమారులంగా స్వీకరించి తన పరలోక రాజ్య వారసులంగా మనం చేయబడాలని యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు అని గలతీ పత్రికలో పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. జెఫన్యా ఏదైతే చెప్పాడో పౌలు దాన్ని మనకు ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో భయాందోళనను దేవుడు తీసివేస్తాడు. అంతేకాకుండా నీ భయాందోళన తీసివేయడమే కాకుండా దేవుడు నీతో ఉండడానికి,
నీలో నివసించడానికి, నిన్ను తన కుమారుడిగా చేసుకోవడానికి, నీ బానిసత్వములోంచి తీసివేయడానికి, పాపమనే బానిసత్వము, మరణమనే బానిసత్వము, అపవిత్రత అనే బానిసత్వము, సాతాను యొక్క బానిసత్వంలోంచి నిన్ను విడిపించి స్వతంత్రులుగా చేయడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా పౌలు అదే మాటని చెప్తాడు. చూడండి, ఎఫెసీల మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 3వ వచనం కూడా చూడమ్మా. శరీరము యొక్కయు మనసు యొక్కయు క్రియలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునప ప్రవర్తించుండగా కడమవారినైనా స్వభావ సిద్ధంగా దైవాగ్రోతికి పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన చూపిన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు దేనికి ఉన్నామంట? పాపానికి బానిసలమైపోయాము, మరణానికి బానిసలమైపోయాము, సాతానికి బానిసలమైన మనలను యేసు ప్రభు రాకడి ద్వారా, అంటే ఆయన నరావతారిగా ఈ భూలోకానికి రావడం ద్వారా మన బానిసత్వంలోంచి దేవుడు విడిపించి మనలను స్వతంత్రులుగా చేసి, దేవుని బిడ్డలుగా చేసి, దేవుని రాజ్య వారసులుగా చేసి, దేవుని యందు ఆనందించే ప్రజలుగా మనలను మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ యేసు ప్రభువుని నమ్ముకోవాలి, విశ్వసించాలి, అంగీకరించాలి. ఆయన బిడ్డలంగా మనం చేయబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 3వ విషయాన్ని చూడండి, అదే 17వ వచనంలో, యెహోవా మీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. యేసు ప్రభు ఎందుకు వచ్చాడమ్మా? ఆయన తన ప్రజలను పాపము నుంచి రక్షించడానికి. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. రక్షకుడు. యేసు అనగా ఏమర్థమమ్మా? యేసు ప్రభు దేనికి వచ్చాడంట? మానవులను రక్షించడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మనలాగే 33.5 సంవత్సరాలు జీవించాడు. శరీర మాంసములతో జీవించాడు. రక్త సంబంధుడు రక్తంతో జీవించాడు. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి రక్షణను, నిత్య జీవాన్ని యేసు ప్రభు ద్వారా దేవుడు మనందరికీ కూడా ఉచితంగా అనుగ్రహించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గొప్పవాడు, మైటీ వన్ అని ఉంది. ఇక్కడ ఏమనుంది? నీ దేవుడు ఆయన శక్తిమంతుడు. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఇది చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిని అతనికి పేరు పెట్టబడు. ఇందులో చూడండి, బలవంతుడైన దేవుడు. ఇక్కడ జెఫన్యా ఏమంటున్నాడు? బలవంతుడైన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన కేవలం మానవుడిగానే పుట్టలేదు, కానీ ఆయన దేవుడై ఉండి మానవత్వంతో పాటు దైవత్వాన్ని కలిగి దైవ మానవుడిగా ఈ లోకంలో జన్మించి ఆయన ద్వారా మనకి, ఆయన శక్తి ద్వారా, అంటే దేవుని శక్తి ద్వారా మనకి పాపము నుంచి, మరణము నుంచి,
సాతాను నుంచి విముక్తిని కలుగజేసి మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు, మనకు రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు ఈ రక్షణను మనము స్వీకరించాలని దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు ద్వారా మనమందరం కూడా రక్షింపబడతాము, నీతిమంతులుగా చేయబడతాము, దేవుని బిడలంగా మార్చబడతాము. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, యేసు ప్రభు నామము తప్ప ఇంకా ఏ నామములోనూ మనకు రక్షణ లేదు అనే మాటను మనం అక్కడ చూస్తాము. చూడండి, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ పొందలేము అనేను. అపోస్తులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. అక్కడ ఉండే యెరూషలేములో ఉండే ప్రజలు యేసు ప్రభు యొక్క సువార్తను చెప్తున్నారు. అంటున్నారు, యేసు ప్రభు నామము తప్ప ఇంకా ఏ నామములోనూ మీకు రక్షణ లేదు. కాబట్టి ఆయన ద్వారా మనందరం కూడా రక్షింపబడతాం. ఎలాగా? విశ్వాసముతో ఆయనను మనం స్వీకరించినప్పుడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకంలో ఎందుకు పుట్టాడంటే మనకి రక్షణ అనే వరాన్ని ఇవ్వడానికి. మనని రక్షించే దానికి ఎవరు కూడా సమర్థులు లేరు. ఈ లోకంలో ఏ నామము ద్వారా మనకు రక్షణ లేదు. యేసు ప్రభు ద్వారానే రక్షణ ఉంది. ఆయనను విశ్వసించడం ద్వారా, విశ్వాసముతో ఆయన్ని అంగీకరించడం ద్వారా మానవుడు రక్షణ పొందుతాడు. ఇది దేవుడిచ్చే బహుమానము. ఇది మనుషుల ద్వారా కలిగింది కాదు. మనము పుణ్యస్థలాలకు వెళ్తే రక్షణ లేదు, మనం చేసే మంచి పనుల ద్వారా రక్షణ లేదు, మనం చేసే కార్యక్రమాల ద్వారా రక్షణ లేదు, మనం చేసే అనేకమైన అనుదిన మంచి కార్యాలను బట్టి మనకు రక్షణ లేదు. కానీ యేసు ప్రభువుని విశ్వాసముతో అంగీకరించడం ద్వారా నరుడు రక్షింపబడతాడు అని దేవుని వాక్యం ఈరోజు తెలియపరచబడుతుంది. అందుకనే జెఫన్యా అంటున్నాడు, ఆ గొప్ప దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు విమోచన కలుగజేస్తాడు, నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు అని దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో కూడా పౌలు అదే మాటని చెప్తాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని రాయబడినది నెరవేర్చునట్లు దేవుని మూలముగా ఆయన, ఎవరాయన? యేసు ప్రభు. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. యేసు ప్రభు ద్వారా ఏం కలుగుతుందంట? జ్ఞానం కలుగుతుందంట, నీతి కలుగుతుందంట, పరిశుద్ధత కలుగుతుందంట. ఇందాక మనం చూసాం కదా, విమోచన కలుగుతుంది. పాపము నుంచి, మరణం నుంచి, సాతాను నుంచి, అంధకార జీవితంలోంచి దేవుడు నిన్ను విమోచించి తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన నరావతారిగా వచ్చాడు. ఆయన రక్షణను నీవు స్వీకరించినట్లయితే నీవు పాపపు లోకము నుంచి దేవుని లోకంలోనికి, పరిశుద్ధమైన దేవుని రాజ్యంలోనికి నీవు ప్రవేశింపబడతావు. చూడండి, ఒక వచనం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో పౌలు చెప్తాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఎక్కడున్నామంటమ్మా? అంధకార లోకంలో ఉన్నామంట, అపవిత్రమైన లోకంలో ఉన్నామంట. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకుంటామో అప్పుడు ఏమవుతామంట? దేవుని రాజ్యములో, వెలుగు రాజ్యములో, మహిమ రాజ్యములో, సంతోషము సమాధానం ఉండే రాజ్యములో, నిత్యమైన ఆనందం ఉండే రాజ్యములో, నిత్యమైన దేవుని ఆశీర్వాదాలు ఉండే రాజ్యంలో మనం ప్రవేశిస్తాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు మనము పాపపు లోకంలో ఉన్నామా, దేవుని రాజ్యంలో ఉన్నామా? మనం ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు ఇచ్చే రక్షణను నీవు అంగీకరిస్తే నీవు
అపవిత్రమైన లోకములోంచి దేవుని రాజ్యంలోనికి దేవుని బిడ్డగా దేవుని వారసునుగా మార్చబడతావు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఐదో విషయం చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జెఫన్యా ప్రవక్త ఏం చెప్తున్నాడు? నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. చూడండి నెక్స్ట్ అదే వచనం, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. బహు ఆనందముతో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు అంటండి. ఎవరన్నా ఎప్పుడన్నా అలా అనుకుంటామా? ఎప్పుడు కూడా మనుషులు మన బట్టి దుఃఖిస్తూ ఉంటారేమో, అరే వీడు ఎందుకు వచ్చాడు, వీడితో ఎందుకు మనకు తలకాయ నొప్పి అని ఎప్పుడు కూడా మనుషులు ఏమవుతారు? మనని బట్టి కొంతమంది దుఃఖిస్తానే ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంట? నిన్ను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. గాడ్ ఈజ్ రిజాయిసింగ్ బికాస్ ఆఫ్ యూ. ఈరోజు నీవు ఈ సంఘానికి ఈ పరిచర్యకు వచ్చేవంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకొని మీ యందు నిత్యమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, దేవుని బిడ్డలంగా మార్చబడి ఆయన రాజ్యంలో చేరడానికి, ఆయన నిత్య ఆశీర్వాదాలను పొందడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీ యందు ఆనందించే వ్యక్తిగా ఉంటున్నాడు. గాడ్ ఈజ్ రిజాయిసింగ్ ఓవర్ యూ. ఒకవేళ నీవు దేవుని బిడ్డగా మార్చబడకపోతే దేవుడు నిన్ను బట్టి దుఃఖిస్తాడు. కానీ నీవు దేవుని బిడ్డగా మార్చబడి ఆయన వాక్యానికి విధేయత చూపించినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ యందు నేను ఆనందిస్తాను. ఈరోజు మన జీవితాన్ని బట్టి, మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి, మన కుటుంబ జీవితాన్ని బట్టి, మన సంఘ జీవితాన్ని బట్టి దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడమ్మా? ఎప్పుడైతే నీవు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తావో, ఆయన వాక్యానికి లోబడతావో, ఆయన బిడ్డగా మార్చబడతావో, ఆయన ఇచ్చే బహుమానాన్ని, రక్షణ బహుమానాన్ని నీవు పొందుకుంటావో, ఆయన యందు నిత్యము జీవించడానికి ఆయన ఇమానుయేలుగా వచ్చాడు. కాబట్టి ఆయన నీతో ఉండడానికి, నీతో సహవాసం చేయడానికి, నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ యందు ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీవు దేవుణ్ణి సంతోషపరచడానికి ఇష్టపడుతున్నావా, లేదా ఆయన్ని దుఃఖపరచడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఆయన వాక్యానికి నీవు విధేయత చూపించినట్లయితే దేవుడు నీ యందు ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదును అంటున్నాడు, నా హృదయానుసారుడైన వ్యక్తి అంటున్నాడు. అపోస్తల కార్యం 13:22 ఎందుకు అంటున్నాడు? ఎల్లప్పుడూ దావీదు ఏం చేసేవాడు? దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని వాక్యానికి విధేయత చూపించేవాడు. పొద్దున్నే లేచి దేవుని పాటలు పాడి దేవుణ్ణి గణపరిచేవాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈయన నా హృదయానుసారుడైన వ్యక్తి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈరోజు మన యందు దేవుడు ఆనందించాలని కోరుతున్నాడు. ఒకవేళ నీవు నేను ఆయన వాక్యానికి స్పందించినట్లయితే మన యందు దేవుడు నిత్యము ఆనందించడానికి, మనకు తోడై ఉండడానికి, మనని నడిపించడానికి, మనని ఆశీర్వదించడానికి, తన ఉన్నతమైన పిలుపును మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ లోకంలో మనం పుట్టక ముందే ఆయన మనల్ని ఎరిగాడు. 139వ కీర్తన, Psalm 139, 139వ కీర్తన 13వ వచనంలో చెప్తాడు. చూడండి, 139వ కీర్తన 139. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. 13వ వచనంలో, నా తల్లి గర్భమునందే నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడు ఎందుకు ఆనందిస్తాడండి? నిన్ను బట్టి, నన్ను బట్టి ఎందుకు ఆనందిస్తాడు? ఏదైనా సపోజ్ మీరే ఆలోచించండి, మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే ఒక కారు కొనుక్కున్నారు, ఒక స్త్రీలు అనుకుంటే ఒక మంచి చీర కొనుక్కున్నారు. ఎందుకు మనకి ఏం కలుగుతుందండి? అరే ఈ చీర నాది, ఈ సూట్ నాది, ఈ కారు నాది, ఈ ఇల్లు నాది అని నాది అనే తలంపు కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? ఆనందిస్తాము. అంతే కదా? ఇదిగోండి, పలానా ఇల్లు నాది,
పలానా భూమి నాది, పలానా ఇది నాది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ 130, నీ తల్లి గర్భమునందే నిన్ను నేను నిర్మించిన వాడను నేనే. 16వ వచనంలో చూడండి, అదే 139, నేను పిండములో నుండగా నీ కన్నులు నన్ను చూచెను, నిర్మింపబడిన దినములలో ఒకటైనను కాకపోయిననే ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. రోజు దేవుడు అంటున్నాడు, నీవు పుట్టక ముందే నిన్ను నేను ఎరిగాను. బిఫోర్ యు ఆర్ బార్న్ ఐ న్యూ యూ. ఆయన దేవుడు గర్భంలో ఉన్నప్పుడే నిన్ను రూపించిన దేవుడు. ఒక జపాన్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏదైనా మిషన్ తయారు చేయడంలో వాళ్ళు మంచి నిపుణత ఉందన్నమాట. అమెరికా వాళ్ళకి లేదు, జర్మనీ వాళ్ళకి లేదు, ఇండియా వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. కానీ జపాన్లో ఏదైనా సరే ఒక కార్ని తయారు చేయాలంటే దానికి ఇంజన్ని తయారు చేయాలి. ఆ ఇంజన్ని తయారు చేయడానికి ఎవరికి నైపుణ్యం ఉందంటే జపాన్ వాళ్ళకి నైపుణ్యం ఉంది. కాబట్టి ఏ కారు వచ్చినా సరే జపాన్లో దాన్ని ఏం చేస్తారంటే తయారు చేస్తారు, మళ్ళీ అది అమెరికాకి మిగతా దేశాలకి పంపిస్తారు. అంటే దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? జపాన్ వాళ్ళు. ఈరోజు నిన్ను తయారు చేసిన వాడు ఎవరంట? దేవుడు. నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడంట, నిన్ను రూపుదిద్దాడంట. అంతేకాకుండా నీవు ఈ లోకంలో రాకముందే నీ దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖించబడినాయి. చూడండి, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి నీ యందు ఆనందిస్తున్నాడు. కాబట్టి నీవు ఆయన బిడ్డగా ఆయన కుటుంబంలో చేరబడితే ఆయన నిత్యము ఆనందిస్తాడు. ఒకవేళ నీవు ఆయన మాటను తిరస్కరించినట్లయితే ఏమవుతుంది? ఆయన నిన్ను బట్టి దుఃఖిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యేసు ప్రభు మనందరిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అదే 17వ వచనం చూడండి, ఇంకా ఏమంటాడంటే, నీ యందు నేను ఆయన యందు సంతోషిస్తున్నాము, నీ యందు తనకున్న ప్రేమ బట్టి శాంతము వహించి. అంతేకాదమ్మా, నెక్స్ట్ది ఏమైనా ఉంది? ఆనందం చేత నిన్ను హర్షించును. ఆయన శక్తిని ఆయన మిమ్మల్ని రక్షించును, మీ యందు ఆనందము సంతోషించును, మీ యందు తనకున్న ప్రేమ బట్టి శాంతము వహించి. అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఎవరు చెప్తున్నారు? జెఫన్యా ప్రవక్త చెప్తున్నాడు. అయ్యా, దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. మనందరికీ తెలిసిన వచనమే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. మన పరిస్థితులు ఏమైనా సరే, మనం ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి దుఃఖంలో ఉన్నా సరే, దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని జెఫన్యా చెప్తున్నాడు. అలాగే యోహాను పత్రికలో కూడా 3:16లో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఈరోజు ఆ ప్రేమించే దేవుణ్ణి మనం కూడా ప్రేమించాలి. ఈరోజు ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను వెతికి రక్షించి తన బిడ్డగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమకు మనం ఏం చేయాలి? స్పందించాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 1 యోహాను, మనము దేవుణ్ణి ప్రేమిస్తామని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? ఆయన నీ పాపాల కోసం, నా పాపాల కోసం బలిగా అర్పించబడి ఆ సిలువలో మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించి, మనకు రావాల్సిన దుఃఖాన్ని ఆయన అనుభవించి, మనకు రావాల్సిన కష్టాలను ఆయన అనుభవించి, ఆయన ద్వారా మనకి పాప విమోచన, రక్షణ, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించడానికి
ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించరు. దేవుడు తన కుమారుని ఈ లోకంలో పంపించడం ద్వారా మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉండే ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనవే. నా భార్య ప్రేమ కావచ్చు, నా పిల్లల ప్రేమ కావచ్చు, నా సంఘం ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఆ ప్రేమలన్నీ కూడా ఆ ప్రేమలు దేవుని ప్రేమతో మనం పోల్చలేము. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని మనకి ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లు మనం చూస్తున్నాం. 31వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకంలో ఉండే ప్రేమలు అన్నీ కూడా మన పర్స్తోని సంబంధం. ఈరోజు నువ్వు వాడికి నీ ఫ్రెండ్తోని మంచిగా ఉండి ఆయనకి టీ తాగిపించావు, బిర్యానీ తినిపించావు అనుకో, ఆయన మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తాడు. రేపు నువ్వు తినిపించలేను బాబు, నా దగ్గర డబ్బులు లేవు అనగానే ఏమవుతాడు? నీకు దూరం అవుతాడు. కాబట్టి లోకపు ప్రేమ ఎలా ఉంటుందమ్మా? అశాశ్వతమైనది. కానీ దేవుని ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైనది. అంతేకాకుండా ఆయన ప్రేమ వ్యక్తిగతమైనది. రోమిల్కి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ఇకను మనము పాపులై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు మృతి చెందెను. అంటే ఇంకా మనము పాపులుగా ఉన్నప్పుడే మన పాపాల్లోంచి తీసివేసి దేవుని బిడ్డలుగా మార్చడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చి మన కొరకు ఆ సిలువలో తను తాను బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ వ్యక్తిగతమైన ప్రేమ. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు, వ్యక్తిగతంగా నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ దైవికమైనది. ఈ లోకంలో అలాంటి ప్రేమ మనకి దొరకదు. కాబట్టి ఆ దేవుని ప్రేమను మనం పొందుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యేసు ప్రభు ద్వారా వచ్చే ఆ దైవికమైన ప్రేమను మనం పొందుకోవాలంటే ఆ లోక రక్షకుడిగా వచ్చిన యేసు ప్రభుని మన రక్షకుడిగా, ప్రభుగా మనం స్వీకరించాలి. ఎప్పుడైతే ఆయన ద్వారా మనం రక్షింపబడతామో దేవుడు మనలను నిత్యము ప్రేమించేవాడిగా ఉంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం. వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. యేసు ప్రభు ఎందుకు వచ్చాడమ్మా? దేవుడు ప్రేమను మనం పొందుకోవడమే కాకుండా దేవుని మనము మానవులుగా దేవుడు తన యొక్క మహిమను, తన యొక్క ఘనతను, దేవుని యొక్క స్వారూప్యంలో మన సృష్టించాడు గనక మనము ఆయన స్వారూప్యంలో ఉన్న వారము పాపము చేత దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ప్రేమను లోంచి మనం తొలగిపోయాం. కాబట్టి యేసు ప్రభు ద్వారా తిరిగి మనం దేవునితో సవాసం పొందడమే కాకుండా, దేవుని బిడలంగా మార్చడబడ్డమే కాకుండా, దేవుని ప్రేమతో మనం నింపబడి దేవుడు యేసు ప్రభుని ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే నిన్ను నన్ను కూడా ప్రేమిస్తాడు. ఆయన మహిమను మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని రక్షించాడు, మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. అంతేకాకుండా రోమిలికి రాసిన గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో పౌలు ఇంకో మాటను చెప్తాడు. ఏమంటాడంటే చూడండి, రోమిలికి రాసిన గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనంలో ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు? ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. గాడ్స్ గ్లోరీ
విల్ బి గివెన్ టు అస్. దేవుని మహిమను, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క మహిమను మనం ఈ లోకంలో యేసు ప్రభు ద్వారా పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకొని నీతో నివసించి, నిన్ను నడిపించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను తన రాజ్య వారసునిగా చేసుకొని, నిన్ను ఆయన స్వభావాన్ని నీకు అనుగ్రహించి, ఆయన మహిమలోనికి నిన్ను నడిపించడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఆయన ప్రేమను మనం గుర్తించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒకవేళ ఆయన ప్రేమను మనం తిరస్కరించినట్లయితే దేవుడు మనని బట్టి సంతోషించడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చూడండి, నీ యందు తన ప్రేమను బట్టి శాంతము వహించి, చూడండి, నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఇంగ్లీష్లో ఏముందంటే హీ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ సింగింగ్. నిన్ను బట్టి ఏం చేస్తాడంట? దేవుడు పాటలు పాడతాడంట. ఈ క్రిస్మస్లో మనం అందరం పాటలు పాడతాం కదా, ఇప్పుడు పాటలు పాడాం కొన్ని పాటలు. కాబట్టి ఏం చేస్తున్నాము? దేవుడు ఈ లోకంలో పుట్టాడని మనం పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. కానీ ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని యొక్క ఆనందంలో ప్రవేశపడతామో అప్పుడు ఏమవుతుందంట? దేవుడు మనని బట్టి సంతోషించడమే కాకుండా, ప్రేమించడమే కాకుండా ఆయన మనలను బట్టి పాటలు పాడతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుడు మన జీవితంలో ఈ కార్యాలన్నీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు సిలువకు వెళ్ళక ముందు ఆ శిష్యులతో పాడాడు అని అక్కడ రాయబడి ఉంది. మీరు తర్వాత చదువుకోండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 26వ వచనంలో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడాక ఆయన సిలువ వేయబడ్డానికి వెళ్ళక ముందు వాళ్ళ యొక్క సహవాసంలో ఏం చేశారంట? అందరూ ఒక పాట పాడి తిరిగి ఆ యొక్క గార్డెన్లోనికి ప్రవేశించారంట. అంటే యేసు ప్రభు చివరిసారి ఏం చేశాడమ్మా? ఆ శిష్యులతో కలిసి పాట పాడాడు. ఈరోజు నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు పాడడానికి ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యానికి మనం స్పందించే వారంగా ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, మనల్ని తన రక్షణ ఇస్తాడు, తన ప్రేమనిస్తాడు, తన విమోచనిస్తాడు, తన యందు మనము ఆయన ఆనందిస్తాడు మనల్ని బట్టి. అంతేకాకుండా మనల్ని బట్టి ఆయన పాటలు పాడి దేవునికి మహిమ చెల్లిస్తాడు. ఈరోజు ఆ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు పాటలు పాడినాయి. ఈరోజు సంఘంగా మనం దేవునికి పాటలు పాడుతున్నాము. కానీ విమోచింపబడిన ప్రజలను బట్టి దేవుడు పాటలు పాడతాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు సింగ్ ఆన్ యువర్ బిహాఫ్, ఆన్ మై బిహాఫ్. ఈరోజు మనం ఆయన పాటలు వినడానికి సిద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు నీ పాటల కంటే ఆయన యందు ఆనందించడము, ఆయన పాట వినడానికి మనం సిద్ధపడి ఉన్నామా? ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం స్వీకరిస్తున్నామా? ఆయన మన కొరకు పేదవాడాయను, ఆయన మనలను గొప్పవారిగా చేయడానికి ఆయన పేదవాడిగా మార్చబడ్డాడు అని 1 కొరింథీ 2 కొరింథీ 9వ అధ్యాయంలో పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఆ లోకరక్షకుడైన యేసు ప్రభువుని మనం అంగీకరించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాము. ఈ వచనాలను చూసిన మనము మరి జెఫన్యా ఇంకొక మెసేజ్ ఇస్తాడని చెప్పాను. ఏంటా మెసేజు? తీర్పు మెసేజ్ కూడా ఇచ్చాడు. ఏంటా తీర్పు మెసేజు అంటే ఒక దినం రాబోతుంది. ఏ దినం అది? ప్రభు దినము, డే ఆఫ్ ద లార్డ్ అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ ప్రభు దినంలో ఏమవుతుందంట? దేవుణ్ణి ఎవరైతే అంగీకరించరో వాళ్ళు దేవుని యొక్క తీర్పుకి లోనవుతారు, దేవుని ఉగ్రతలోనికి పాలవుతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మొదటి 2 అధ్యాయాల్లో జెఫన్యా ఏం చెప్తున్నాడంటే
దేవుని అంగీకరించకపోతే దేవుని యొక్క తీర్పుని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. ఎందుకు ఆ తీర్పు వస్తుందంట? 2 విషయాలు చెప్పాడు. చూడండి, 2 విషయాలు ఏంటి? మొదటి అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మొదటి విషయాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము 4, 5 వచనాల్లో చెప్తున్నాడు. యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని ప్రతిష్ఠులకు వారిని అర్చకులను నిర్మూలము చేసేదను. మీ మీద ఎక్కి ఆకాశ మ్రొక్కి నిర్మూలము చేసేదను. చూడండి ఏం చెప్తున్నాడండి అక్కడ. విగ్రహారాధన చేసే వాళ్ళందరినీ కూడా నేను నిర్మూలం చేస్తాను. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు నిజమైన దేవుణ్ణి ఎరిగినా సరే వాళ్ళు ఏం చేశారంట? 2 దేవతల్ని మొక్కారంట. ఒకటి బయలుదేవత, కానానీయులకు ఉండేది బయలుదేవత. బయలుదేవత అంటే వాళ్ళకి మంచి ఏంటంటే ఫర్టిలిటీ అంటే ఏంటి? పిల్లలు పుడతారు, మరి సమృద్ధి అయిన పంటలు పండుతాయి. ఈ బయలుదేవత యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్టిలిటీకి సంబంధించిన దేవత. సో ఈ కానానీయులు ఇశ్రాయేల్ ప్రజల్లో మధ్యన నివసించినప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఈ బయలుదేవతల్ని కూడా పూజించడం ప్రారంభించారు. ఇంకొక దేవత ఉంది, అమానీయుల యొక్క దేవత. దాన్ని ఏమంటారంటే మోలాకు దేవతను కూడా పూజించడం మొదలుపెట్టారు. మోలాకు దేవత యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలను బలర్పించాలి. చిన్నపిల్లలను రాజుగారు కూడా తన కుమారుని బలర్పించాడంట ఆ కాలంలో. అంటే ఈ చైల్డ్ సాక్రిఫైస్ అంటారు. కాబట్టి విగ్రహారాధనతో కూడిన ఆ ఇశ్రాయేల్ యూదా దేశాన్ని దేవుడు అంటున్నాడు నేను నాశనం చేస్తాను. ఇంకొక రీజన్ కూడా చెప్తున్నాడు చూడండి. ఇంకొక రీజన్ ఏంటంటే చూడండి, ఇంకొక రీజన్ 12వ వచనం చూడండి. ఈ జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం. ఎందుకంటే మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఆ కాలంలో నేను దీపములు పెట్టుకొని యెరూషలేమునకు పరిశోధించును, మట్టి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకొనుచు శిక్షింతును. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు ఏం పట్టించుకోడు, మనం ఏమన్నా చేయొచ్చు, ఎట్లన్నా ఉండొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కంప్లయన్సీ అంటారు. అంటే దేవుని పట్ల అశ్రద్ధగా ఉన్నారంట. ఆ యూదా దేశపోళ్ళు విగ్రహారాధన చేస్తున్నారంట, దేవుని పట్ల అశ్రద్ధగా ఉన్నారంట. నేను ఏ రాజు గురించి చెప్పాను కదా. ఎవరా రాజు? అక్కడ ఉన్న యోషియా రాజు. ఈ యోషియా రాజు ఎన్ని ఏళ్ళకి రాజు అయ్యాడమ్మా? 8 ఏళ్ళకి రాజు అయ్యాడు. అయితే ఆయన 16 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. 20 సంవత్సరాలప్పుడు అక్కడ ఉండే విగ్రహాలు దేవతలు అన్నిటిని కూడా పడగొట్టాడు. 26 సంవత్సరాలప్పుడు దేవాలయాన్ని తెరిచాడు. అంతేకాకుండా ఆ దేవాలయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని చూశాడు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా జీవము గల దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మార్చాడు. చూడండి, దేవుణ్ణి తెలుసుకున్నాడు, విగ్రహారాధన విడిచిపెట్టాడు. అంతేకాకుండా ఏం చేశాడు? నిజమైన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా చేశాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకరక్షకుడిని ఎరగడమే కాకుండా ఆయన ఆశీర్వాదాలను పొందడమే కాకుండా విగ్రహారాధన అంటే ఏదో విగ్రహాలు మొక్కడం అని కాదు. చాలాసార్లు మనం ఏమో అనుకుంటామంటే నేనేదో విగ్రహాన్ని మొక్కితే విగ్రహారాధన. అది కాదు ఇక్కడ చెప్పేది. ఏంటి? నీవు గర్వం పడితే నీ విగ్రహారాధనే. డబ్బుని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే విగ్రహారాధనే. నీవు నీ మీద ఆధారపడి స్వలాభానికి ఆధారపడే వ్యక్తిగా ఉంటే
అది కూడా విగ్రహారాధనే. దేవుని కంటే నీవు ఏది ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధన కింద ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయనని నీవు ప్రేమించాలి, ఆయనను నీవు ఆరాధించాలి, ఆయన ఆలయంలో నీవు ప్రవేశించాలి. ఈ రాజు ఏం చేశాడమ్మా? అక్కడ ఉండే అపవిత్రత అంతా కూడా తీసివేశాడు, విగ్రహారాధన తీసివేశాడు, దేవుని దేవాలయంలో ఓపెన్ చేశాడు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మార్చాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ బైబిల్ని మనం చదవాలని దేవుడు కోరుతున్నాడు. దీని ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని కోరుతున్నాడు. దేవుని ఆలయంలో మనం ప్రవేశించాలని కోరుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోవాలని కోరుతున్నాడు. అయితే ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, జెఫన్యా, ఒకవేళ మీరు ఈ యొక్క అపవిత్ర జీవితాన్ని వదిలిపెట్టకపోతే, దేవునికి ఆయాసకరమైన మీ జీవితంలో వదిలిపెట్టకపోతే ఏమవుతుందంట? దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందంట. మొదటి 2 అధ్యాయాలు మీరు చదవండి. దాంట్లో ఏముంటుందంటే, తీర్పు వస్తుంది, సడన్గా వస్తుందంట. ఆ సడన్గా ఎట్లా వస్తుందంట? అగ్నితో తీర్పు తీర్చబడుతుందంట. అంతేకాకుండా సమస్తము నాశనం అవుతుందంట. మనం ప్రేమించే ఇల్లు కావచ్చు, మనం ప్రేమించే సమస్తం కూడా దేవుడు తీసివేయగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. అగ్నితో కాల్చబడుతుంది. ఈ లోకంలో దేవుణ్ణి నీవు ఎరగకపోతే, యేసు ప్రభువుని నీవు తెలుసుకోకపోతే, ఆయన రక్షణను నీవు స్వీకరించకపోతే, నీవు నీ పాప జీవితంలో కొనసాగినట్లయితే దేవుడు ఒక రోజు రాబోతున్నాడు. ఆ ఉగ్రత దినాన్న ఏమవుతుంది? దేవుడు సమస్తాన్ని అగ్నితో కాల్చివేసి నశింపజేస్తాడు. కానీ ఎవరైతే ఆయన్ని హత్తుకొని ఆయన బిడ్డలుగా మార్చబడతారో వాళ్ళని రక్షిస్తాడు. ఈరోజు నీవు దేవుని గుంపులో లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకి, దేవుని యొక్క తీర్పుకి, దేవుని యొక్క అగ్ని పరీక్షకి నీవు లోనైన వాడవ్వాల్సి ఉంది అని దేవుని వాక్యంలో జెఫన్యా తెలియపరుస్తున్నాడు. దేవుడు నీకు నిరీక్షణ ఇచ్చాడు. యేసు ప్రభు ద్వారా నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయనని నీవు నీ రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన బిడ్డగా నీవు మార్చబడి ఆయన ఆశీర్వాదాలన్నీ పొందుకొని ఆయన తీర్పులోంచి నీవు తప్పించుకొని దేవుని రాజ్యంలో చేర్చబడాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈ జెఫన్యా, ఈ పాత నిబంధన ప్రవక్తలు 2 విధాలుగా ఈ తీర్పుని చెప్పారు. మొదటిది ఏంటంటే, ఇమీడియట్గా యూదా దేశం వాళ్ళు చేస్తున్న పాపాన్ని బట్టి 25 సంవత్సరాల తర్వాత బబులోను రాజు వచ్చి వాళ్ళని అందరినీ కూడా హతమార్చి వాళ్ళని బానిసత్వంలోనికి నడిపిస్తాడు. కానీ ఇది అప్పుడు జరగబోయే తీర్పు, జరిగిపోయిన తీర్పు. కానీ జరగబోయే తీర్పు కూడా ఉంది అని ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. చూడండి, ఆ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల్లో రాబోయే తీర్పు కూడా దీనికి వర్తిస్తుంది. రాబోయే తీర్పు చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. 15వ వచనం చూడమ్మా. 15వ వచనం, ఎవరి పేరైనను జీవ గ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. 2వ మరణము, ఇది తీర్పు. అంటే దేవునిని ఎవరైతే అంగీకరించరో ఈ 2వ మరణంలోనికి ప్రవేశిస్తారు. ఆ రోజు యూదా దేశం వాళ్ళు దేవుణ్ణి హత్తుకోలేదు కాబట్టి బబులోను బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ తరంలో ఉండే మనము ఆ యేసు ప్రభువుని అంగీకరించకపోతే రాబోయే కాలంలో ఏం జరుగుతుంది? దేవుని అగ్ని తీర్పులోనికి ప్రవేశించాల్సి వస్తుంది. కాబట్టి ఈ భూలోకంలో ఉన్నప్పుడే, దేవుడు సమయం ఇచ్చినప్పుడే ఏం చేయాలి? యేసు ప్రభువుని నమ్ముకోవాలి. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, నేడే రక్షణ దినము, టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. 2 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఉంది, నేడే రక్షణ దినము. మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము అనేక సార్లు. ఇప్పుడు అవసరం లేదులే, నేను ముసలయ్యకు చూసుకుంటాను అని అనుకోవచ్చు. కానీ దేవుని తీర్పు సడన్గా వస్తుంది.
అగ్ని చేత సమస్తము కాల్చబడుతుంది. దేవుని తీర్పులోంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళు మట్టుకే తప్పించబడతారు. ఎవరి నామమైతే జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందో వాళ్ళే తప్పించబడతారు. కాబట్టి ప్రవక్త మనకు చెబుతున్నాడు, జఫన్య నిరీక్షణ గురించిన మెసేజ్ ఇచ్చాడు, తీర్పును గురించిన మెసేజ్ ఇచ్చాడు. కాబట్టి నిరీక్షణ కలిగిన వారమై జీవించాలంటే మనం యేసు ప్రభువుని హత్తుకోవాలి. ఆయనని మన రక్షకుడిగా ప్రభువుగా తీసుకోవాలి. ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో నరావతారిగా ఎందుకు పుట్టాడంటే ఆయన నీలో నాలో జన్మించడానికి, నీలో ఉండడానికి, నీతో ఉండడానికి, నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ యందు ఆనందిస్తాడు, నీ యందు సంతోషిస్తాడు, నిన్ను తన యొక్క నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపజేస్తాడు. ఆయనని నీవు హత్తుకొని అంగీకరించాలనే దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడి ఉంది. ఈ నిరీక్షణ సువార్తను మనం అంగీకరించిన వారమై దేవుడిచ్చే ఈ బహుమానాన్ని, ఆశీర్వాదాలను మనం పొందుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే హీబ్రూ గ్రంథకర్త అంటాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ కొనసాగదవు. కాబట్టి దేవుడిచ్చే బహుమానాన్ని మనము విశ్వాసం ద్వారా అంగీకరించినప్పుడు దేవుడు మనకి నిత్యమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. తన వెలుగు రాజ్యంలోనికి మనకు ప్రవేశింపజేస్తాడు. తన యొక్క నిత్యమైన సుఖము, సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన వారసులుగా మనం చేసుకుంటాడు. ఆయన ఈ లోకమంతయు కూడా నశించిపోయినా సరే దేవుని బిడ్డలు దేవునితో పాటు నిత్యం ఉండడానికి నూతన భూమి, నూతన ఆకాశాన్ని దేవుడు తయారు చేసి దాంట్లో మనమందరం కూడా దేవునితో పాటు ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21, 22 అధ్యాయాల్లో మనం ఈ మాటలు చూస్తాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయకుండా దేవుడిచ్చే బహుమానాన్ని మనం స్వీకరించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి మనం ప్రవేశించాలి అని దేవుడు మనందరినీ కూడా కోరుతున్నాడు. అలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయాలని ఆయన మన పట్ల కోరుతున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ నూతన భూమి, నూతన ఆకాశం అంటే అగ్నితో కాల్చవేయబడిన భూమి, ఆకాశం కాకుండా దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని తయారు చేసి దాంట్లో ఎవరుంటారమ్మా? ఎవరైతే దేవుని యందు యేసు ప్రభుని తమ స్వంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారో, విమోచింపబడతారో వాళ్ళు దేవునితో పాటు నిత్యం ఉండడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. చూడండి, మొదటి వచనంలో, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూస్తిని, మొదట ఆకాశము మొదట భూమియు గతించిపోను, సముద్రం ఇంక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెళ్లి కుమారుడు వలె సిద్ధపడి లోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట చూసి తిని. విమోచింపబడిన వారు దేవుని పరలోకంలోంచి ఆ నూతన భూమి, నూతన ఆకాశంలో దేవునితో పాటు నిత్యం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఆ నిత్యత్వంలో ప్రవేశించడానికే యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించగలడు. ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకోగలడు. ఆయన నీతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించగలడు. అంతేకాకుండా ఆయనని మనం తండ్రి అని పిలవచ్చు. ఆయనని మనము తండ్రి, రోమీలకు రాసిన గ్రంథం 5:17 ఏముందంటే, దేవుణ్ణి అంగీకరించిన వారు దేవుణ్ణి తండ్రిగా, అంటే మన తండ్రి మనకు అన్నీ కూడా ఇవ్వగలడు కదా, అలాగే యేసు ప్రభువుని మన తండ్రిగా కలిగి ఉన్నప్పుడు మనం ఏదైనా అడగవచ్చు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన నీకు అధికంగా ఇవ్వగలడు.
చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంది ఆ మాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఆ మాటను మనం చూస్తాము, ముగిస్తాము. చూడండి ఏమని ఉంది అక్కడమ్మా, చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మనలో కార్యసాధకమైన మన శక్తి చొప్పున మనము అడుగు వాటినన్నిటికంటేను మనం అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. యేసు ప్రభు నీ తండ్రిగా, అంటే కేవలం దేవుడు 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 అంటున్నాం కదా, యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా ఆయన మన తండ్రిగా మార్చబడతాడు. నీ ప్రతి అవసరాన్ని ఆయనకు తెలియపరచవచ్చు. ఆయన అంటున్నాడు, నీవు కోరిన దానికంటే, ఊహించిన దానికంటే నేను అధికంగా నేను ఇవ్వగలుగుతాను అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభు ఇచ్చే ఈ నిరీక్షణను మనం పొందుకోవాలని, ఆయన ద్వారా వచ్చే ఆ కుమారత్వాన్ని పొందుకోవాలని, ఆయన రాజ్య వారసులత్వాన్ని పొందుకోవాలని, ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించాలని, ఆయనని తండ్రిగా కలిగి ఉండాలని. మన తండ్రి వెంటనే ఏదైనా వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు తండ్రి వెంటనే స్పందిస్తాడా అండి? తర్వాత సర్లే తర్వాత రేపు మాట్లాడతా అంటాడా? తండ్రి బిడ్డ ఏమడుగుతుందో వెంటనే స్పందిస్తాడు. కాబట్టి మన తండ్రి అయిన యేసు ప్రభు కూడా మన మాట వినడానికి, మన అవసరాలు తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయనను మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. మన అవసరాలన్నింటినీ కూడా తీర్చగలడు. అలాంటి దేవుణ్ణి మనము పొందుకొని ఆయన ద్వారా వచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తలలు వంచుదాము. వాక్యాన్ని విన్నాము. జెఫన్యా చెప్పాడు, నిరీక్షణ గురించిన మాటలు చెప్పాడు, తీర్పును గురించిన మాటలు చెప్పాడు. మరి ఈ రెండింటినీ మనము పోల్చుకున్నట్లయితే తీర్పులో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు సమస్తాన్ని కోల్పోతారు. కానీ ఎవరైతే నిరీక్షణను, దేవుడిచ్చే నిరీక్షణను అంగీకరిస్తారో వాళ్ళు సమస్తాన్ని దేవుని ద్వారా పొందుకుంటారు. ఆయనని తండ్రిగా కలిగి ఉండి దేవుని నీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం చేస్తుంది. క్రైస్తవత్వం మతం కాదండి, దేవుడిచ్చే మార్గము. యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. నన్ను కలిగి ఉన్నవాడు నిత్యమైన వెలుగులోనికి, నిత్యమైన ఆనందంలోనికి ప్రవేశిస్తాడు. ఆ యేసు ప్రభుని వ్యక్తిగతంగా మనం ఎరిగిన వారమై ఆయన ద్వారా వచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాగా ఎవరైతే కోరుకుంటారో, మీరు ఎవరైనా సరే ఎలాంటి మీరు అపోహలు పెట్టుకోక్కర్లేదు. మనస్ఫూర్తిగా యేసు ప్రభువా నీవు లోకరక్షకుడిగా వచ్చావు, నా రక్షకుడిగా, నా ప్రభువుగా నాలోనికి రా, నాలో ఉండే చెడుతనాన్ని తీసివేయి, నన్ను నీ బిడ్డగా చేసుకో, నన్ను ఆశీర్వదించు, నా తండ్రిగా ఉండు, నా ప్రతి అవసరాన్ని నీవు తీర్చగలవు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను అని ఎవరైనా మీలో అనుకున్నట్లయితే, చేయి చూపించినట్లయితే మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. అంతేకాకుండా మీరు దేవుని యొక్క ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని ద్వారా మీరు పొందుకుంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి తీర్మానంతో ఇక్కడి నుంచి మనం వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒకవేళ మనం తీర్మానం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు, చేసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. మీరేం సిగ్గుపడక్కర్లేదు. మీరు ఎవరైనా సరే చిన్న చేయి చూపించినట్లయితే మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తన యొక్క ఉద్దేశాలన్నీ కూడా థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మనం ఎవ్వరం కూడా సిగ్గుపడనక్కర్లేకుండా థ్యాంక్ యూ సిస్టర్, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుడు మన మొరను ఆలకించి మనకు నిత్యమైన సమాధానాన్ని ఇస్తాడు గనుక అలాంటి తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు.
దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, అలనాడు 500 సంవత్సరాల పూర్వము మీ ప్రవక్త ద్వారా పలికిన మాటలు మేము ధ్యానించి ఉన్నాము. నిజంగానే ప్రభువా, జెఫన్యా చెప్పిన నిరీక్షణతో కూడిన వాక్యాన్ని మేము విని ఉన్నాము. తీర్పుతో కూడిన వాక్యాన్ని మేము విని ఉన్నాము. ప్రభువా, తీర్మానం చేసుకునవలసిన వారమై ఉన్నాము. మా జీవితంలో ప్రభువా, మీరు ప్రవేశించినట్లయితే నిత్యమైన రాజ్యంలో నిత్యమైన సంతోషం, సమాధానము, నిత్యమైన ఆశీర్వాదాలను, పరలోక ఆశీర్వాదాలను మేము పొందుకుంటాం కనుక అలాంటి తీర్మానం ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చేసుకొని మీ ద్వారా వచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకొని ఆశీర్వదింపబడి దీవించబడి ఇక్కడి నుంచి సంతోషంతో, సమాధానంతో వెళ్ళే భాగ్యాన్ని వీళ్ళందరికీ కూడా దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.